నమస్తే వెల్కమ్ టు కెరీర్ ప్లస్ నేను కార్తిక్. ఎంబీబీఎస్లో చేరాలని ఉన్న నీట్లో తక్కువ మార్కులు వచ్చాయని బాధపడుతున్నారా? ఎంబీబీఎస్ చేయడమే మీ లక్ష్యమా? ఇటువంటి విద్యార్థుల కోసం అతి తక్కువ ఫీజు కేవలం 16 లక్షల రూపాయలతో ఎంబీబీఎస్ పూర్తి చేసుకునే అవకాశం కల్పిస్తుంది. విదేశాలలో ఎంబీబీఎస్ విద్యపై పూర్తి అవగాహన ఉన్నటువంటి న్యూ వేవ్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ సంస్థ ఎండి డాక్టర్ ఎస్విఎస్ గణేష్ గారు మనతో ఉన్నారు. అలాగే డాక్టర్ నజీరా గారు కూడా మనతో ఉన్నారు, డీన్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఏషియా. మన దగ్గర ప్రస్తుతం వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గణేష్ గారు నమస్తే. నమస్తే నజీర్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గణేష్ గారు, యాక్చువల్లీ ఎంబీబీఎస్ అంటే సో మెనీ ఆప్షన్స్ ఉంటాయి, సో మెనీ యూనివర్సిటీ ఉంటాయి. మీరు ఆ యూనివర్సిటీ చూస్ చేసుకోవడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటి? రైట్ అండి. ఇప్పుడు మనకి జనరల్గా నీట్లో ఇయర్ చాలామంది రాశారు. ఈవెన్ క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ చూసుకున్న ఆల్మోస్ట్ అరౌండ్ 22 lakhs పీపుల్ రాస్తే ఈ సంవత్సరం అందులో హాఫ్ 11 lakh స్టూడెంట్స్ మాత్రమే క్వాలిఫై అవ్వగలిగారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఉన్న కాంపిటీషన్కి తగ్గట్టుగా సీట్స్ కూడా ఇండియాలో చాలా తక్కువ సీట్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. దానివల్ల స్టూడెంట్స్ చాలామంది బయటికి వెళ్ళి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని వస్తున్నారనమాట. సో అలా బయటికి వెళ్ళి అబ్రాడ్ వెళ్ళి చేయాలన్నప్పుడు వాళ్ళు ఏ పాయింట్స్ కన్సిడర్ చేసుకోవాలి, నెక్స్ట్ వాళ్ళు ఏమేమి ఆప్షన్స్ చూసుకొని ఏ కంట్రీని చూస్ చేసుకోవాలి, ఏ యూనివర్సిటీని చూస్ చేసుకోవాలి అని చాలామందిలో ఆ డౌట్ అనేది ఉంటుంది. సో అది ఎలా చూస్ చేసుకోవాలి, ఎందుకు చూస్ చేసుకోవాలి, మేము యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఏషియాని ఎందుకు ప్రమోట్ చేస్తున్నాం అనే దానికి ఇప్పుడు మొత్తం ఎక్స్క్లూజివ్గా దాని డీటెయిల్స్ మొత్తం మేము ఇవ్వడానికి ఇక్కడ లైవ్లో ఉన్నాం. అండ్ వన్ మోర్, ఇప్పుడు యాక్చువల్లీ చాలా కన్సల్టెన్సీ సంస్థలు ఉంటాయి కదా, వాళ్ళు మనకి పేరెంట్స్కి స్టూడెంట్స్కి చెప్పింది అండ్ అక్కడ మనకి లైవ్లో కనిపించింది సో మెనీ డిఫరెన్స్ ఉంటుంది. సో ప్రస్తుతానికి ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి? రైట్ అండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా చాలామంది ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బయటకు వెళ్ళటం వల్ల ఇప్పుడు ఏం జరుగుతుందంటే అడ్మిషన్ పర్పస్ కోసం అడ్మిషన్ కోసం అని చెప్పేసి చాలామంది ఏం చేస్తున్నారంటే లేని ఉన్నట్టుగాను లేదా ఉన్న ఫీజుని తగ్గించి చెప్తే అడ్మిషన్స్ అవుతాయేమో అన్న పాయింట్లోనూ చెప్పడం అనేది జరుగుతుంది. కానీ మేమేంటంటే డైరెక్ట్ యూనివర్సిటీ ఆథరైజ్డ్ పర్సన్స్ అవ్వటం వల్ల డైరెక్ట్గా మా డీన్ కూడా ఇప్పుడు యూనివర్సిటీ డీన్ కూడా ఇక్కడ లైవ్లో మనతో పాటు ఉన్నారు. సో దీనికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే డైరెక్ట్గా ట్రాన్స్పరెంట్గా మేము ఏదైతే చెప్తున్నామో అదే అక్కడ ఉంటుంది. దానికి ప్రూఫ్ ఏంటి అని అంటే మేము స్టూడెంట్తో పాటు ఫస్ట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు స్టూడెంట్, పేరెంట్ అలానే వీసాను అండ్ ఫ్లైట్ టికెట్ రెండు ఫ్రీగా పేరెంట్కి ప్రొవైడ్ చేసి మేము కౌన్సిలింగ్ టైంలో వాళ్ళకి ఏదైతే పాయింట్స్ చెప్పామో ఆ పాయింట్స్ అన్నీ అక్కడ ఉన్నాయా లేదా వాళ్ళు క్రాస్ వెరిఫై చేసుకునే విధంగా మేము డైరెక్ట్గా స్టూడెంట్తో పాటు పేరెంట్ని కూడా ఫస్ట్ టైం విజిట్ తీసుకెళ్తున్నాం. సో పేరెంట్స్ ఏంటంటే మేము ఏదైతే చెప్పామో అది అక్కడ ఉంది అని కన్ఫర్మ్ అయిన తర్వాతే వాళ్ళు యూనివర్సిటీ ఫీజు కూడా పే చేసుకోవచ్చు. వాళ్ళు ఇండియాలో ఉండగా ఎటువంటి రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ప్రాసెసింగ్ అండ్ వీసా ఫీజు వరకే వాళ్ళు ఇండియాలో ఉన్నప్పుడు పే చేస్తారు. రిమైనింగ్ అంతా కూడా మేము చెప్పిందంతా అక్కడ ఉంది అని వాళ్ళు 100% సాటిస్ఫై అయితేనే ఫీజు పే చేసి యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవచ్చు. సో చాలా మంది ఎంబీబీఎస్ అంటే ఫీజుల విషయంలో ఎక్కువ భయపడుతున్న రోజులు ఇవి. సో వేరే కంట్రీ వరకు వచ్చి వేరే యూనివర్సిటీ వరకు వచ్చేసరికి మీ వరకు బాగానే సాటిస్ఫాక్షన్గానే ఉంటాయి ఫీజెస్ అన్ని కూడా? అవును సార్. ఇప్పుడు వచ్చేసి 16 లక్షలు అనేది చాలా మినిమం ఫీజు సార్. అది ఈవెన్ చూసుకున్నట్లయితే బీటెక్కే మనకి మినిమం 15-16 లక్షలు అనేది అవుతుంది. ఇప్పుడు అదే ఫీజులో ఎంబీబీఎస్ పూర్తి చేసుకోవడం అనేది చాలా మంచి అవకాశం. అది యూస్ చేసుకోవాలి స్టూడెంట్స్ కూడా. కాకపోతే మేము చెప్పేవన్నీ ఉన్నాయా లేదని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ప్రతి కన్సల్టెంట్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే పేరెంట్ ఏ కన్సల్టెంట్తో కూర్చున్నా వాళ్ళు చెప్పేది నిజమేనేమో, ఇక్కడ జాయిన్ అయితే బాగుంటుందేమో అని వాళ్ళు అనుకుంటారు. దాన్ని వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకొని ఆల్రెడీ వెళ్ళిన పిల్లలతో మాట్లాడటం. సో అందుకని అది మీకు లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా డీన్ మేడం కూడా ఇక్కడే ఉన్నారు. సో ఆమెతో కూడా మీరు మాట్లాడి అసలు యూనివర్సిటీ ఎలా ఉంటుంది, హాస్టల్ ఎలా ఉంటుంది అవన్నీ మీరు అడిగి మేడంతో తెలుసుకోవచ్చు. హాయ్ నజీర్ గారు. సో వాట్ అబౌట్ దిస్ యూనివర్సిటీ అండ్ వాట్ దే సే? As Dr. Ganesh says, that our university is built after gaining a lot of experience. What we concern about our university, it is safety and peaceful environment to study. That's why we built this unique university within in one territory. So our VIP hostel, our college and hospital where our students will go their internship are within in one territory. So we assure 100% of secure for our students, international and Indian students. So many doubts will rise. What kind of lifestyle is there and how they will treat Indians? So what you say there? Our university is located not in capital city. It is located in less dense and less populated area. The name of the city is Tokmok. It's already 95,000 people of population. And even today, the Tokmok is very multinational city. So for them to invite and greet Indian students is not new. Okay, and what is the duration of these courses?
Course's duration is 5.5 year. Within this 5.5 year, our students going to experience variety of studies, starting from preclinical, clinical experiences, hospital internships, and I would like to say that to our university we have 5 affiliated hospitals, local hospitals, and with thousands of patients and with different departments. ఓకే సో గణేష్ గారు యాక్చువల్లీ టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే సో క్లియర్గా ఉంది, కానీ ఫీజెస్ దగ్గరకు వచ్చి యూఎస్లో ఫీజెస్ అంటే ఎట్లా ఉంటాయి సో మనకి అక్కడ? అవునండి, మనకు వచ్చేసరికి అండి ఫీజెస్ మొత్తం వచ్చేసి 16,50,000 అండి. దాన్ని మొత్తం 5.5 yearsకి కలిపి కూడా 16,50,000 అనేది ఫీజు ఉంది మనకి. దాన్ని కూడా సెమిస్టర్ వైజ్గా పే చేసుకోవచ్చు. సెమిస్టర్కి 1,35,000 అండి మన ఫీజు. ఏ సెమిస్టర్కి ఆ సెమిస్టర్ వైజ్గా పే చేసుకునే అవకాశం కూడా మనం కల్పిస్తున్నాము. ఇంకా రిమైనింగ్ వచ్చేసి హాస్టల్ అండ్ ఫుడ్ సపరేట్ ఉంటుందండి. మొత్తం ఓవరాల్గా ప్యాకేజ్ చూసుకున్నట్లయితే అరౌండ్ 25 to 27 lakhs లోపల కంప్లీట్ అవుతుంది, ఇంక్లూడింగ్ ఫుడ్, బెడ్, హాస్టల్, ఎవ్రీథింగ్ అనమాట. ఈవెన్ ఫుడ్కి వచ్చేసరికి కూడా మన ఆంధ్ర ఫుడ్ అక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం చెఫ్స్ని తీసుకెళ్ళడం అనేది జరిగింది. సో 3 పూట్ల కూడా వాళ్ళకి ఆంధ్ర ఫుడ్ అవైలబిలిటీ ఉంటుంది స్టూడెంట్స్కి. ఎందుకంటే వాళ్ళు చదువుకోవాలన్నా కూడా ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎప్పుడైతే ఫిజికల్గా, మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటారో దెన్ ఓన్లీ దే కెన్ ఫోకస్ ఆన్ స్టడీస్. సో ఫుడ్కి 100% ప్రయారిటీ అనేది ఉంటుంది. చెఫ్స్ కూడా మన ఆంధ్ర చెఫ్స్ అవ్వటం వల్ల ఖచ్చితంగా మన ఫుడ్ అక్కడ ఉంటుంది 3 పూట్ల కూడా. ఓకే, సో చాలా మంది ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫుడ్ కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవ్వచ్చు, వాళ్ళు ఇండియా నుంచి వెళ్తారు కాబట్టి అక్కడ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ వేరేగా ఉంటుంది. కానీ ఇంకొకటి, యూఎస్లో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి, ఇండియాలో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? రైట్ అండి, ఇప్పుడు ఏంటంటే చాలా మందికి అదే డౌట్, బయట కంట్రీస్లో ఎంబీబీఎస్ చేస్తే ఎలా ఉంటుంది, ఇండియాలో చేసిన దానికి ఈక్వల్గా ఉంటుందా లేదా అనేది చాలా మందిలో ఉన్న డౌట్. దానికి క్లారిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే, చాలామంది అపోహపడేది బయట కంట్రీలో చేస్తే వాల్యూ ఉండదేమో అని అనుకుంటారండి. ఇక్కడ వాల్యూ అనేది ఏమీ ఉండదు. మనం కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఎప్పుడైతే ఇండియాలో లైసెన్స్ అనేది వస్తుందో మన రిజిస్టర్డ్ డాక్టర్ అండి. వన్స్ లైసెన్స్ అనేది వచ్చిన తర్వాత మనం ఎక్కడ చదివాం, ఎక్కడ చేసాం అనేది ఎవరు చూడరు. వాళ్ళకి కావాల్సింది మనలో సబ్జెక్ట్ ఎంత ఉంది అనేది మాత్రమే. సో స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా మ్యాక్సిమం డే 1 నుంచి కూడా మనం ఎందుకు ఇంత దూరం వచ్చాము అనేది గుర్తుపెట్టుకొని వాళ్ళు ఎప్పుడైతే హార్డ్ వర్క్ చేస్తారో ఖచ్చితంగా సక్సెస్ఫుల్ డాక్టర్స్ అయితే తిరిగి వస్తారు. దానికి కావాల్సిన సపోర్ట్ ఖచ్చితంగా మా నుంచి అనేది ఉంటుంది. దాన్ని వాళ్ళు అదే టైంలో మేము ఇచ్చే సపోర్ట్ని వాళ్ళు యూస్ చేసుకుంటూ కష్టపడి చదివితే ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా బయటికి తిరిగి వస్తారు. వచ్చిన తర్వాత ఎక్కడ చదివినా ఒకటే, అందరూ ఈక్వల్ అనమాట. సో ఈ 5 yearsలో ఎంత నాలెడ్జ్ అయితే కావాలో అంత నాలెడ్జ్ని వాళ్ళు గెయిన్ చేసుకోగలగాలి. సో మెయిన్ అక్కడ ఇక్కడ ఆపర్చునిటీస్ మోస్ట్లీ సేమ్గానే ఉంటాయి. సో జాబ్స్ సంబంధించి కానీ తర్వాత ఈ స్టడీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఎక్కువ మంది ఆలోచించేది అది ప్లేస్మెంట్స్ ఎట్లా ఉంటాయి అనేది. సో మోస్ట్లీ సేమ్ ఈక్వల్గా ఉంటాయి. రెండోది ఏంటంటే అక్కడ అన్ని ఇంటర్నేషనల్ అక్రిడేషన్స్ అండి. యూఎస్, యూకే, ప్లాబ్ రాసుకొని యూకే వెళ్ళొచ్చు, యూఎస్ఎంఎల్ రాసి యూఎస్ వెళ్ళొచ్చు, న్యూజిలాండ్ వెళ్ళొచ్చు, ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు. సో అక్కడ ఉండే స్టూడెంట్స్ కూడా వేరియస్ కంట్రీస్ నుంచి ఉంటారు. గట్టిగా మాట్లాడితే ఇండియా కంటే కూడా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు కష్టపడి చదువుకునేటట్టయితే, ఎందుకంటే వాళ్ళు చాలా మందితో మాట్లాడుతుంటారు, వేరియస్ కంట్రీ పీపుల్తో వాళ్ళు టచ్లో ఉంటారు. సో ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అనేది ఎక్కువ ఉంటుంది ఇండియన్స్తో పోల్చుకుంటే. సో వాళ్ళకి ల్యాబ్స్ కానీ అన్ని ఇండియా కంటే అడ్వాన్స్డ్గా ఉంటుంది అక్కడ. సో వాళ్ళు దాన్ని యూస్ చేసుకొని హార్డ్ వర్క్ చేసి చదువుకుంటే నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, దే కెన్ సెటిల్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. సో వన్ మోర్, యాక్చువల్లీ ఇప్పుడు చాలామంది ఆలోచించేది ఏంటి అంటే సేఫ్టీ, సెక్యూరిటీ ఎలా ఉంటుంది, సో ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారు కదా. సో దానికి సంబంధించి ఎలా చెప్పచ్చు? అదేనండి, ఇప్పుడు చాలామంది ఏంటంటే ఆడపిల్లలను పంపించడానికి భయపడతారు. బయట దేశం పంపిస్తున్నాం కదా, అక్కడ ఎలా ఉంటుందో ఏంటో అని. సో దానికి మేము చెప్పేది ఏంటంటే, చాలా తక్కువ యూనివర్సిటీలు అండి, హాస్పిటల్, క్యాంపస్ 3 ఒకటే చోటు ఉండేవి చాలా తక్కువ యూనివర్సిటీస్. అలాంటి యూనివర్సిటీస్లో మాది ఒకటి అని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాము. అది స్టూడెంట్కి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ కూడా. ఎప్పుడైతే హాస్టల్ క్యాంపస్ లోపలే ఉంటుందో స్టూడెంట్ బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మేము ఆడపిల్లలు అవ్వచ్చు, మగపిల్లలు అవ్వచ్చు, ఎవరిని మేము బయటకు అనేది అలౌ చేయం. ప్రతిదీ వాళ్ళ క్యాంపస్లోనే దొరుకుతుంది. ఈవెన్ హాస్పిటల్ కూడా అటాచ్డ్ ఉండటం వల్ల హాస్పిటల్కి వెళ్తారు, లేదా హాస్టల్కి వెళ్తారు, క్యాంపస్కి వెళ్తారు. 3 ఒకటే చోట ఉంటాయి, వాళ్ళు బయటికి రావాల్సిన అవసరం లేదు. వీకెండ్స్లో మేమే దగ్గరుండి ఇన్ఛార్జెస్ని లేదా వార్డెన్స్ నుంచి మేమే బయటికి పంపిస్తాము. వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళకి కావాల్సింది ఏదైనా షాపింగ్ అలాంటిది ఏదైనా చేసుకొని మళ్ళీ మేమే దగ్గరుండి వాళ్ళని రిటర్న్ తీసుకొచ్చి క్యాంపస్లో పెడతాము. ఫోన్స్ అనేవి అలా ఉంటుంది కాబట్టి వాళ్ళు డైలీ పేరెంట్స్తో కూడా మాట్లాడుకోవచ్చు. హోమ్ సిక్ అనే ఫీలింగ్ కూడా ఏమి ఉండదు. ఇన్ కేస్ ఏదన్నా ఉన్నా మేము పర్సనల్గా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని మోటివేట్ చేసి మళ్ళీ వీల్ గెట్ దెమ్ బ్యాక్ ఇన్ టు ద ట్రాక్. ఇంకోటి, మెయిన్ నీట్లో తక్కువ మార్కులు వచ్చాయి, మేము చేయలేము అని చాలామంది స్టూడెంట్స్ సఫర్ అవుతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళందరికీ ఇది యూస్ఫుల్గానే ఉంటుంది. రైట్, ఇప్పుడు ఏంటంటే అండి, నీట్లో మార్క్స్ ఇలా వచ్చాయి కదా, మేము ఎలా చదవగలుగుతామా లేదా అని పేరెంట్స్ కూడా కొంతమందికి ఆలోచన ఉంటుందండి.
మా బాబుకి లేదా పాపకి నీట్లో తక్కువ స్కోర్ వచ్చింది కదా, ఎంబీబీఎస్ చేయగలుగుతారా లేదా, వాళ్ళు చదవగలుగుతారా లేదా అనే డౌట్ ఉంటుంది. దానికి క్లారిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే అండి, నీట్ అనేది స్టూడెంట్స్లో ప్రెషర్, స్ట్రెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే అది కాంపిటేటివ్ ఎగ్జామ్. అంతమందిలో వాళ్ళు 55,000 మెంబర్స్ని వాళ్ళు క్యాప్చర్ చేయాలి. ఎందుకంటే అవుట్ ఆఫ్ 22 lakhsలో 55,000 సీట్స్ మాత్రం ఉన్నాయి, గవర్నమెంట్ సీట్స్. సో వాళ్ళు ఫిల్టర్ చేయాలి కాబట్టి ఎగ్జామ్ టఫ్గా ఉంటుంది. దాంతో అసలు కంపేర్ చేసుకోవద్దు. రెండోది ఏంటంటే మనకి బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది అసలు మనకి యూజ్ లేదు మెడిసిన్లో. మెడిసిన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. సో స్టూడెంట్కి బయాలజీ పైన ఇంట్రెస్ట్ ఉండి డాక్టర్ అవ్వాలి అనే ఇది ఉంటే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు. నీట్లో అవ్వలేదు కదా, ఇందులో కూడా అవుతారా లేదో అనే డౌట్ అయితే అవసరం లేదు. ఎందుకంటే పాస్ అవటం అనేది కష్టం కాదండి. నీట్లో ఇప్పుడు ఏంటంటే 720 మార్క్స్కి మోర్ దెన్ 500-600 స్కోర్ చేయడం కష్టం. ఇంతమందిని దాటుకుంటూ రావడం కష్టం. ఎంబీబీఎస్ జస్ట్ పాస్ అయ్యి బయటికి రావడం అనేది ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, ఇంట్రెస్ట్ ఉండే స్టూడెంట్స్కి. ఎందుకంటే మీరు పాసింగ్ మార్క్ 50% ఉంటుంది. వాళ్ళు డైలీ చెప్పే క్లాసెస్ విని వాళ్ళు ప్రతిదీ ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా పాస్ అవుతారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇంకోటి మెయిన్ ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత అడ్మిషన్ సంబంధించి కానివ్వండి, అలాగే వీసా ప్రాసెస్ కానివ్వండి, సో అక్కడ వరకే ఉంటారా, ఇంకా ఫర్దర్గా అడిషనల్గా సపోర్ట్ ఏమైనా మీ సైడ్ నుంచి ఏమైనా ఉంటారా? రైట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఒకటండి, అడ్మిషన్ అనేది ఎవరైనా చేయగలుగుతారు. ఈవెన్ మేము చేయకపోయినా డైరెక్ట్గా స్టూడెంట్స్ యూనివర్సిటీస్కి మెయిల్స్ పెట్టి అడ్మిషన్ కూడా తీసుకోవచ్చు. అడ్మిషన్ అనేది నాట్ ఎ బిగ్ థింగ్ అండి. అడ్మిషన్ దొరకటం గొప్ప కాదు. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే గైడెన్స్, చివరి వరకు కూడా స్టూడెంట్కి గైడెన్స్ అండ్ సపోర్ట్ అనేది ఉండాలి. ఎందుకంటే జాయిన్ అవ్వటం ఒకటే పాయింట్ కాదు. జాయిన్ అవ్వటం ఏముంది, వీసా అప్లై చేస్తే వీసా వస్తుంది, ఫ్లైట్ టికెట్ వేసుకొని వెళ్ళిపోతారు. అది నాట్ ఏ బిగ్ డీల్. వాళ్ళకి స్టూడెంట్స్కి 5.5 years సపోర్ట్ అనేది మా కన్సల్టెన్సీ నుంచి ఉంటుంది. మ్యాక్సిమం మా టీం అంతా డాక్టర్స్ అవ్వటం వల్ల ఏం జరుగుతుందంటే స్టూడెంట్కి చివరి వరకు సపోర్ట్ ఉంటుంది. రెండోది మేము ఎక్స్క్లూజివ్గా ఈ ఇయర్ మేము చెప్తుంది ఏంటంటే, అక్కడ ఏదైతే వాళ్ళకి మార్నింగ్ క్లాసెస్ అనేవి జరుగుతాయో ఈవినింగ్ 5 వరకు, దానికి ఎక్స్క్లూజివ్గా ఇండియా నుంచి మేము ఒక డాక్టర్ అనేది తీసుకెళ్తున్నాము. తీసుకువెళ్ళి వాళ్ళకి ఆ రోజు జరిగిన క్లాస్ ఏదైతే ఉందో అది మళ్ళీ వాళ్ళు తిరిగి వాళ్ళకి ఆ 1.5 hourలో మళ్ళీ కూర్చోబెట్టి, అంటే 5కి వాళ్ళకి షెడ్యూల్ కంప్లీట్ అయిపోతుంది వాళ్ళ టైం టేబుల్. అందరూ హాస్టల్స్ అవ్వటం వల్ల, క్యాంపస్ కూడా హాస్టల్ లోపలే ఉండటం వల్ల స్టూడెంట్స్ మళ్ళీ ఈవినింగ్ టైంలో వచ్చి 1.5 hour వాళ్ళకి మళ్ళీ ఎక్స్ట్రా స్టడీ అవర్ కింద మేము పెట్టి ఆ రోజు జరిగిన దాన్ని మళ్ళీ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది స్టూడెంట్స్కి. సో మన తెలుగు డాక్టర్ ఉండటం వల్ల ఆ రోజు ఏదైతే వాళ్ళకి చెప్పారో మార్నింగ్ నుంచి అది మళ్ళీ ఆయన మళ్ళీ వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్తాడు. ఓకే. సో స్టూడెంట్స్కి ఈజీ అవుతుంది అనమాట. అండ్ నజీర్ గారు, సో మెనీ కాలేజెస్ ఇన్ కిర్గిస్థాన్, సో వై పీపుల్ చూస్ యువర్ కాలేజ్? వాట్ యు సే? As I told before, we learned from other universities' experiences, and now we are building the university which will reply to concerns students and their parents. Parents care about their students' safety and food security, health security. We provide it. Students care about quality education, accreditation, FMG pass exam. We provide it. Okay. SMG exam also provided, right? యా, కోచింగ్ ఇస్తారు. Coaching. ఎఫ్ఎంజీ కోచింగ్ కూడా మనకి సెకండ్ ఇయర్ నుంచే ఉంటుంది అనమాట. మేడం, యూ కెన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద క్లినికల్ రొటేషన్స్ అండ్ ఇంటర్న్షిప్స్. Yes, during the studies we have as I say before, that our hospital is very near within one territory, and starting even from first semester our students already are available to go to the hospital and get to their preclinical practice. And then after some time the clinical starts and then internships going on. So we want to say that our university, we can say teaching hospital. Okay. Yeah. టీచింగ్ హాస్పిటల్స్ కూడా ఉంటాయి సార్. ఎందుకంటే అక్కడ హాస్పిటల్లో చెప్పేవాళ్ళే మనకి డాక్టర్స్గా వస్తారు. దానివల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఏదన్నా ఈరోజు కేసు ఉందనుకోండి, ఆ కేసుకి స్టూడెంట్స్ని వాళ్ళే తీసుకెళ్తారు. టుడే వీఆర్ హ్యావింగ్ ఏ కేస్, లెట్స్ గో అండ్ హ్యావ్ ఎ లుక్ అని చెప్పేసి వాళ్ళని ఫస్ట్ ఇయర్ నుంచే, జనరల్గా చాలా యూనివర్సిటీలో థర్డ్ ఇయర్ నుంచి కానీ స్టార్ట్ కావు. మనకేంటంటే హాస్పిటల్ అటాచ్డ్ ఉండటం వల్ల ఫస్ట్ ఇయర్ నుంచే స్టూడెంట్స్ ఏంటంటే అక్కడ చెప్పే డాక్టర్సే మనకి టీచ్ చేసే డాక్టర్సే హాస్పిటల్లో ట్రీట్ చేస్తారు కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా స్టూడెంట్స్ని తీసుకొని వెళ్తారు. హ్యాండ్స్ ఆన్ క్లినికల్స్ ఉంటాయి. డైరెక్ట్గా వాళ్ళు చూసి అక్కడ ఏం జరుగుతుంది, ఎలా చేయాలి, సూచరింగ్ ఎలా చేయాలి, బేసిక్గా వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి నేర్చుకోవచ్చు యాక్టివ్ స్టూడెంట్స్ అయితే. ఓకే. సో ఇంకోటి మెయిన్ ఇంటర్న్షిప్స్ కూడా సో విద్యార్థులకు అందుబాటులోనే ఉంటాయండి. ఇంటర్న్షిప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మెడికల్లో. మెడికల్ ఏంటంటే ఎడ్యుకేషన్ క్లాసెస్ అనేది ఈ రోజు వాళ్ళు మిస్ అయితే రేపు మళ్ళీ చదువుకోవచ్చు. ఈ క్లినికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. సో మన యూనివర్సిటీ కంప్లీట్గా దానిపైన ఫోకస్ చేస్తుంది సార్. మనకేంటంటే సెకండ్ ఇయర్ నుంచే మనకి ఇండియా నుంచి డాక్టర్స్ మేము తీసుకొస్తాము.
చాలామంది ఫస్ట్ ఇయర్ నుంచి పెడతామంటారు, కానీ ఫస్ట్ ఇయర్లో మనం పెట్టడం అనేది ఇంపాసిబుల్ స్టూడెంట్కి. ఎందుకంటే ఇంటర్మీడియట్ వరకు వాళ్ళు చదివే దానికి మెడిసిన్లో వచ్చే సబ్జెక్ట్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో వాళ్ళు దీనికి అలవాటు పడి మెడిసిన్కి 1 ఇయర్ ఓకే సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి అని వాళ్ళు తెలుసుకునే లోపల వాళ్ళకి మినిమం 1 ఇయర్ టైం అయినా మనం ఇవ్వాలి. సెకండ్ ఇయర్ నుంచి ఫుల్ ప్లెడ్జ్డ్గా మనం ఏంటంటే ఇండియా నుంచి డాక్టర్స్ని తీసుకొచ్చి ఎఫ్ఎంజీకి కానీ అలాగే యూఎస్ఎంఎల్ఈ ప్లాబ్ కోచింగ్స్ కూడా సెకండ్ ఇయర్ నుంచి స్టూడెంట్స్కి ఇప్పిస్తాము. సో వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న కంట్రీస్ రేపు ఫ్యూచర్లో ఎప్పుడన్నా బయట యూఎస్ వెళ్ళాలనుకున్నా, యూకే వెళ్ళాలనుకున్నా సెకండ్ ఇయర్ నుంచే వాళ్ళకి ఆప్షన్ అనేది ఉంటుంది. సో వాళ్ళు అది నేర్చుకోవచ్చు, థర్డ్ ఇయర్ నుంచి వాళ్ళు ఎగ్జామ్స్ ఇవ్వచ్చు, అట్లా ఉంటుంది అన్నమాట. I would like to add one more thing. We are not only proud of having our hospitals, but also our pride is to have a simulation center within our university. One big building is only for simulation center. We have VR systems, we have anatomical tables, we have smart VR technologies, so our students even without touching real patient already can start practicing. ఓకే, సో టోటల్గా కాలేజీకి సంబంధించి అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా కూల్గా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ ఆల్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ అన్ని కూడా మాత్రం చాలా హై లెవెల్లో ఉంటుంది. మేడం చెప్పినట్టు కిర్గిస్తాన్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టిమ్యులేషన్ సెంటర్ ఉంది మన దగ్గర, మన యూనివర్సిటీలో. సో ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచే లేదా ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళలేని టైంలో కూడా స్టిమ్యులేషన్ సెంటర్స్ అనేవి ఉంటాయి, ఎనాటమీ ల్యాబ్స్ ఉంటాయి, ఎనాటమీ తర్వాత ఆన్లైన్ విఆర్ లెర్నింగ్ అనేది ఉంటుంది, మైక్రోస్కోప్స్ ఉంటాయి. సో అడ్వాన్స్డ్ ల్యాబ్ టెక్నాలజీ అనేది మన యూనివర్సిటీలో ఉంది ఎక్స్క్లూజివ్. కిర్గిస్తాన్లో ఇండియాతో కంపేర్ చేసుకుంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటుంది అండ్ ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా అన్ని అందుబాటులో ఉంటాయి. సో దాంతో స్టూడెంట్స్ ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం. ఇంకోటి మెయిన్ ఈ ఎన్ఎంసి నార్మ్స్ అనేవి ఫాలో అవుతుందా అనేది మెయిన్ స్టూడెంట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఎన్ఎంసి ఏంటంటే 2021లో నవంబర్ 18న కొన్ని రూల్స్ అండ్ గైడ్ లైన్స్ అయితే రెగ్యులేషన్స్ రిలీజ్ చేసింది. అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే కోర్సు డ్యూరేషన్ వచ్చేసి 4.5 years అనేది ఉండాలి డ్యూరేషన్, అంటే 54 months ప్లస్ 1 year ఇంటర్న్షిప్ అనేది ఉండాలి. ఎగ్జాక్ట్గా మనం అదే ఫాలో అవుతున్నాము. మనం ఫాలో అవుతున్నామా లేదా ఎలా చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు పేరెంట్ ఏంటంటే WDOMS వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్ గూగుల్లోకి వెళ్ళేసి WDOMS అని సెర్చ్ చేసి అందులో వాళ్ళు వెళ్ళాలనుకుంటున్న కంట్రీ, వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటున్న యూనివర్సిటీ నేమ్ ఎంటర్ చేస్తే క్లియర్గా మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి. కోర్స్ డ్యూరేషన్ ఎంత, ఇంగ్లీష్ మీడియంలో లాంగ్వేజ్ టీచింగ్ అనేది ఉండాలి. ఇది సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఎన్ఎంసీ పెట్టిన గైడ్ లైన్స్లో. థర్డ్ వచ్చేసి ఏంటంటే మనం ఏ కంట్రీలో అయితే చదువుతున్నామో ఆ కంట్రీ మనకి లోకల్ రిజిస్ట్రేషన్ ప్రొవైడ్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కొన్ని కంట్రీస్ అది ప్రొవైడ్ చేయట్లేదు కూడా, బట్ స్టిల్ స్టూడెంట్స్ తెలియక జాయిన్ అవుతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎప్పుడైతే మనం 5.5 years లేదా కొన్ని కంట్రీస్లో 6 years ఉంది, ఈ 6 years కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ లోకల్ కంట్రీ మనం చదివిన కంట్రీ మనకి రిజిస్ట్రేషన్ ప్రొవైడ్ చేస్తేనే ఆ డిగ్రీ ఇండియాలో వ్యాలిడ్ అవుతుంది. ఈ పాయింట్స్ కూడా స్టూడెంట్స్ గమనించుకోవాల్సి ఉంటుంది, పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ. సో ఈ కైండ్ ఆఫ్ సపోర్ట్ కూడా యూనివర్సిటీ నుంచి ఉంటుంది సార్. ఈ ఎన్ఎంసీ పెట్టిన ప్రతి గైడ్ లైన్స్ని సాటిస్ఫై చేస్తుంది మన యూనివర్సిటీ 100%. ఆ ధైర్యంతోనే కదా మేము డైరెక్ట్గా పేరెంట్ని కూడా తీసుకెళ్ళడానికి రెడీ అవుతున్నాము. అంత 100% కాన్ఫిడెంట్గా ఉన్నాము కాబట్టి యూనివర్సిటీ డీన్ కూడా ఇండియా తీసుకొచ్చాం డైరెక్ట్గా మేము. అది ఈరోజు ఆల్రెడీ మార్నింగ్ సెమినార్ జరిగింది, చాలా మంది పేరెంట్స్ అటెండ్ అయ్యారు, డైరెక్ట్గా డీన్తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళకున్న డౌట్స్ కానీ అడిగారు. ఎందుకంటే చాలా మందికి సో మెనీ డౌట్స్ ఉంటాయి, ఎందుకంటే దేశం కాని దేశం అండ్ యూనివర్సిటీ కూడా మనకు అంతగా ఇక్కడ ఉన్న వాటితో కంపేర్ చేస్తే ఎలా ఉంటుందన్న సో మెనీ డౌట్స్ ఉంటాయి. సో క్లియర్ చేయడానికి మాత్రం వన్ ఆఫ్ ద ఆపర్చునిటీ. అండ్ ఇంకోటి అక్కడ ఆ యూనివర్సిటీలో మనం ఎంబీబీఎస్ చేసాం, ఇండియాకి వచ్చిన తర్వాత ఆ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ఐ మీన్ ఛాన్సెస్ ఎలా ఉంటాయి? అదే అండి ఇందాక చెప్పినట్టు ఏంటంటే మనం యూనివర్సిటీ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత యూనివర్సిటీ మనకి డిగ్రీ ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత ఇండియాలో ఎఫ్ఎంజీ ఎగ్జామ్, ఎన్ఎంసీ పెట్టే లైసెన్స్ ఎగ్జామ్ మనం క్వాలిఫై అయిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వచ్చేస్తుంది. వన్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత ఎక్కడైనా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎనీ హాస్పిటల్ వీ కెన్ వర్క్. లేదు మన ఓన్గా క్లినిక్ పెట్టుకోవాలనుకుంటే వీ కెన్ పెట్టుకోవచ్చు. లేదు పీజీ వెళ్ళాలనుకుంటే పీజీ వెళ్ళొచ్చు. లేదు బయట కంట్రీస్లో మేము చేయాలనుకుంటున్నాం అంటే దే కెన్ గివ్ దేర్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో బయట కంట్రీస్లో చేసుకోవచ్చు. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. స్టూడెంట్కి ఏంటంటే మేము జాయిన్ అయ్యే వరకే కాకుండా వాళ్ళు గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వెళ్ళే వరకు కూడా స్టూడెంట్కి కంప్లీట్ సపోర్ట్ అనేది మేము ఇస్తాం. వాళ్ళు గ్రాడ్యుయేట్ అయ్యి ఇండియా వచ్చిన తర్వాత ఈవెన్ వాళ్ళ ప్లేస్మెంట్స్ పరంగా కావాలన్నా కూడా మేము చేసి పెడతాం. ఎందుకంటే డాక్టర్స్కి రానున్న రోజుల్లో డిమాండ్ చాలా ఎక్కువ ఉండబోతుంది. సో ఇండియా ఈజ్ నీడ్ ఆఫ్ డాక్టర్స్. సో ఖచ్చితంగా డాక్టర్స్ అనేది కావాలి. వీసా ప్రాసెస్ ఇదంతా కూడా మీ కన్సల్టెన్సీ తరపు నుంచి మొత్తం సార్, మొత్తం పాస్పోర్ట్ దగ్గర నుంచి స్టూడెంట్ అడ్మిషన్ తీసుకున్న రోజు నుంచి వాళ్ళకి పాస్పోర్ట్ పెట్టడం కానీ, వీసా కానీ, డాక్యుమెంటేషన్ వర్క్ కానీ, ఆ తర్వాత అక్కడికి తీసుకెళ్లేటప్పుడు కూడా మా పర్సన్స్ ఉంటారు. నేనే వెళ్తాను, వెళ్ళి అక్కడ వాళ్ళతో పాటు ఉండి ఒక 2 months అంతా ఓకే అయింది అనుకున్న తర్వాత మన మేల్కి మేలు, ఫీమేల్కి ఫీమేల్ వార్డెన్స్ ఇన్ఛార్జెస్ అక్కడ ఉంటారు. సో పేరెంట్స్ వాళ్ళతో అక్కడి నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు. ఎక్కడ కావాలంటే మాతో కాంటాక్ట్లో ఉండొచ్చు.
సో 24/7 సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది. ఇదేంటంటే సెకండ్ ఆప్షన్ అండి, అంతే. ఇండియాలో మేము అంత బడ్జెట్ పెట్టుకోలేము, ₹1,00,00,000 పెట్టుకునే అవకాశం మాకు లేదు అనుకునే వాళ్ళకి అందులో 1/4 అంటే 25 lakhsలోనే కంప్లీట్ ప్యాకేజ్ అనమాట కంప్లీట్ చేసుకోవడానికి మేము ఇచ్చే సెకండ్ ఆప్షన్ ఇది, అంతే. ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది సెకండ్ ఆప్షన్. అవకాశం ఉండే ప్రతి ఒక్కరు కూడా దాన్ని యూటిలైజ్ చేసుకోమని మేము చెప్తున్నాం. ఓకే, సో మెనీ కన్సల్టెన్సీస్ ఉన్నాయి బయట, మీదే ఎందుకు చూస్ చేసుకోవాలి, మీ కన్సల్టెన్సీ ఎందుకు చూస్ చేసుకోవాలి? అదేనండి నేను చెప్పేది ఏంటంటే ఇప్పటివరకు చెప్పిన పాయింట్స్లో హైలైట్స్ వచ్చేసి మా కన్సల్టెన్సీని ఎందుకు చూస్ చేసుకోవాలంటే అడ్మిషన్ అనేది కన్సల్టెన్సీ రోల్ ఏంటంటే అండి అడ్మిషన్ చేయటం వరకే కాదు, మిగతా ప్రాబ్లమ్స్ కూడా ఫైనల్ ఇయర్ వరకు స్టూడెంట్కి కావాల్సినవన్నీ కూడా కన్సల్టెన్సీ చూసుకోవాలి. సో దానికి మేము 100% అష్యూరెన్స్ ఉంటాము. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే అడ్మిషను, అకామిడేషన్, ట్రావెల్ వరకే కాకుండా అకాడమిక్స్లో కూడా స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలి. మా టీం అంతా డాక్టర్స్ అవ్వటం వల్ల అకాడమిక్స్ పరంగా కూడా స్టూడెంట్కి హెల్ప్ ఉంటుంది. రేపు వాళ్ళు రిలీవ్ అయిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా కూడా వాళ్ళ ఆప్షన్స్ అనేది ఏంటంటే వాళ్ళు ఏది చూస్ చేసుకోవాలన్నా పీజీ పరంగా కానీ జాబ్స్ పరంగా కానీ అది కూడా మేము హెల్ప్ చేయడం జరుగుతుంది. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఎవరు పెట్టని విధంగా ఇండియా నుంచే డాక్టర్ని ఎక్స్క్లూజివ్గా మేము తీసుకెళ్ళి అక్కడ వాళ్ళతో క్లాసెస్ పెట్టిస్తున్నాం. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మన ఆంధ్ర ఫుడ్ని ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ పాయింట్స్ వాళ్ళు కన్సిడర్ చేసుకుంటూ మా కన్సల్టెన్సీని ఎందుకు చూస్ చేసుకోవాలనడానికి ఈ 5 పాయింట్స్ అనేది మేజర్ అనమాట. మిగతా ఖచ్చితంగా ఉంటాయి, ప్రాసెస్ చేయటం, వీసా చేయటము, ఫ్లైట్ చేయటం కానీ అక్కడ డ్రాప్ చేయటము, ఇవన్నీ 100% ఉంటాయి. ఇవి కాకుండా ఎక్స్ట్రాగా ఈ 5 అనేది మా దగ్గర అడ్వాంటేజెస్ అనమాట. అండ్ నజీరా మ్యామ్, యాక్చువల్లీ ఇండియన్ పీపుల్ ఈస్ థింకింగ్ హౌ దే Kyrgyzstan people treat, what kind of weather there, and we can sustain so many doubts. So is there okay everything, weather and people way of treating Kyrgyzstan? Actually, we have Indian students for more than 20 years already, and we see Indian students very respectful, respected people, and well behaved. Thank you for parents, Indian parents, for such good sons and daughters. And nowadays we can see that even in hospitals, our people really trust to Indian interns. What kind of education system is there, like MBBS? It's same thing like we are teaching now, so 5 years. Yeah, for locals, if you are asking. Okay. సో మెయిన్ చాలా మందికి ఏంటంటే యూఎస్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా డౌట్స్ ఉంటాయి కదా, సో ఏం చెప్తారు దానికి? అదేనండి ఇప్పుడు ఏంటంటే చాలామంది పేరెంట్స్కి డౌట్, అక్కడ ఎడ్యుకేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది. కంప్లీట్గా ఇండియన్ ప్యాటర్నే ఉంటుందండి, ఇండియన్ కరికులమే ఫాలో అవుతాము. ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున వాళ్ళు ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి కాబట్టి దానికి తగ్గట్టుగానే ఉంటుంది మన దగ్గర మొత్తం టీచింగ్ కానీ సపోర్ట్ కానీ ప్రతిదీ కూడా. ఇక్కడి నుంచి మళ్ళీ ఇండియా నుంచి డాక్టర్స్ని తీసుకొచ్చి స్పెషల్ క్లాసెస్ పెట్టిస్తుంటాము వాళ్ళకి, రేపు ఫర్దర్గా పీజీకి యూజ్ అయ్యేటట్టు లేదా లైసెన్స్ ఎగ్జామ్కి యూజ్ అయ్యేటట్టు. అది కాకుండా నేను చెప్పినట్టు డైలీ ఈవినింగ్ వాళ్ళకి ఎక్స్ట్రా స్టడీ అవర్స్ పెట్టి అది మళ్ళీ చెప్పడం అనేది జరుగుతుంది. ఈ పాయింట్స్ వల్ల ఏంటంటే స్టూడెంట్స్ అసలు డిస్ట్రాక్ట్ అయ్యే పరిస్థితి ఉండదు. రెండోది మొత్తం అన్నిటికంటే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే 3 ఒకటే కాంపౌండ్లో ఉంటాయి స్టూడెంట్కి. దానివల్ల ఏంటంటే చక్కగా చదువుకుంటారు, తింటారు, రెస్ట్ తీసుకుంటారు, అదే వాళ్ళ టార్గెట్. సో అన్ని కూడా ఒకే యూనివర్సిటీలో ఉంటాయి. జనరల్గా ఇది అబ్రాడ్లో చాలా తక్కువ ఉంటుంది, ఇలాగా బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఏమి ఉండదు సార్. వాళ్ళకి బయట అవసరం కూడా ఉండదు, ఎందుకంటే ఈవెన్ క్యాంటీన్ దగ్గర నుంచి ప్రతిదీ ఇన్సైడ్ ద క్యాంపస్ ఉంది వాళ్ళకి. ఓకే ఓకే. సో యూఎస్లో కొన్ని యూనివర్సిటీస్ చూస్తే కొన్ని బయటికి వెళ్ళాల్సి ఉంటుంది, బయట స్టే చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఉంటాయి. సో మనకి ఇక్కడ ఇదొకటి ప్లస్, ఇదొక అడ్వాంటేజ్ సార్. ఫుల్లీ ఫర్నిష్డ్ బెడ్రూమ్స్ ఉంటాయి, విఐపి హాస్టల్స్ అంటాము. దానివల్ల ఏంటంటే రూమ్లో ఇద్దరు నుంచి 3 మాత్రమే ఉంటారు, అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి, ఫుల్లీ ఫర్నిష్డ్, ప్లస్ వాళ్ళకి స్టడీ టేబుల్స్ కూడా ఉంటాయి. దీనివల్ల ఏంటంటే వాళ్ళు చక్కగా చదువుకునే ఎన్విరాన్మెంట్ మనం కల్పిస్తున్నాం. ఇప్పుడు ఇదేంటంటే ఇంత తక్కువ ఫీజులో ఇలాంటి అడ్వాంటేజెస్ దొరకడం అనేది చాలా బెస్ట్ అడ్వాంటేజ్ అనమాట స్టూడెంట్స్కి. ఈ ఆపర్చునిటీని వాళ్ళు యూస్ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ డాక్టర్స్ అయ్యి ఇండియాకి తిరిగి వస్తారు. సో ఎంబీబీఎస్ తర్వాత చాలా మంది పీజీ చేయాలనుకుంటారు, సో ఆ ఫెసిలిటీ ఏమైనా మన దగ్గర ఉందా? అదే సార్, ఇప్పుడు ఏంటంటే చాలా మంది అంటారు మేము ఫ్రీగా పీజీ ప్రొవైడ్ చేస్తాము. ఈ సిస్టంలో ఫ్రీ అనేది ఎక్కడ లేదండి, ఫ్రీ అనేది ఉండదు. కానీ వాళ్ళకి పీజీ కావాల్సిన గైడెన్స్ మనం ప్రొవైడ్ చేస్తాం. ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఏం చెప్తారంటే మా దగ్గర జాయిన్ అయితే ఫ్రీ పీజీ అనేది ఎక్కడ ఉండదు సార్. ఎవరైనా కానీ త్రూ పేమెంట్ వెళ్ళాలి లేదా త్రూ మెరిట్ వెళ్ళాలి. వాళ్ళు కష్టపడి చదువుకుంటే వాళ్ళకున్న టాలెంట్తో, వాళ్ళకున్న మెరిట్తో, వాళ్ళు స్కాలర్షిప్స్తో ఫ్రీగా చదువుకోవచ్చు తప్పితే మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తామనేది ఎక్కడా లేదు. అండ్ నజీర్ మ్యామ్, ఫైనల్లీ హౌ ద స్టూడెంట్ అప్రోచ్ ఫర్ అడ్మిషన్? So for admission, you just need to be NEET qualified and represent all your documents to New Wave, to Dr. Ganesh, and admission will be finished. Thank you Ganesh garu and Nazri garu, thank you so much. So మొత్తంగా
విదేశాల్లో యూనివర్సిటీలకు సంబంధించి ఎంబీబీఎస్ చేయాలనుకునే వాళ్ళకి సో ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాం. ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి కాల్ చేయండి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఇది వాటి కెరీర్ ప్లస్. మరిన్ని తాజా అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. నమస్తే.